ఆచి చికెన్ మసాలా. నో కాంప్రమైజ్. జగిత్యాలకు వచ్చిన పీసీసీ చీఫ్ ఏఐసీసీ కార్యదర్శికి ఇదే తేల్చి చెప్పారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. రేపు రాజీనామా చేయబోతున్నానని క్లారిటీ ఇచ్చారు. రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేదేలే అన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈ భేటీలో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, విప్ ఆది శ్రీనివాస్ కూడా ఉన్నారు. సమస్యలను ఢిల్లీ పెద్దలకు వివరిస్తా తొందరపాటు నిర్ణయాలు వద్దు అని కోరారు. పార్టీ మారొద్దు అని విజ్ఞప్తి చేశారు మహేష్ గౌడ్. జీవన్ రెడ్డితో మహేష్ కుమార్ చర్చలు విఫలమయ్యాయి. రాజీనామా నిర్ణయంపై జీవన్ రెడ్డి వెనక్కి తగ్గట్లేదు. రేపు యథావిధిగా కార్యకర్తలతో జీవన్ రెడ్డి సమావేశం ఉంది. రాజీనామా చేయబోతున్నా అని పీసీసీతో చెప్పేశారంటున్నారు జీవన్ రెడ్డి. నేను ఏ డిమాండ్లు పీసీసీ ముందు పెట్టలేదు, నా సమస్యకు పరిష్కారం పీసీసీ దగ్గర లేదు అంటున్నారు జీవన్ రెడ్డి. రాజీనామాపై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు. 4 దశాబ్దాల అనుబంధం వదులుకోవడం బాధగా ఉన్నా తప్పట్లేదు. నాతో పాటు ఎంతమంది రాజీనామా చేస్తారో రేపు తేలుతుంది. రాజీనామా తర్వాత గ్రామాలకు వెళ్తా అంటున్నారు జీవన్ రెడ్డి. మీరు పార్టీని వదులుకోవడం మాకు అందరూ కూడా బాధాకరంగా ఉన్నది. 4 దశాబ్దాల ప్రజా జీవితం, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం, ఇది కొనసాగాలని కోరుకుంటున్నాను చెప్పాను. నేను పార్టీని రాజీనామా చేయబోతున్నాను చెప్పాను. నాకు ఏ డిమాండ్ లేదు. దర్ ఇస్ నో సొల్యూషన్ ఇస్ ప్రపోజల్ టు మీ. లేదు చెప్పాగా నేను రేపు రిజైన్ చేస్తున్నా అని చెప్పాను. మా మిత్రులందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని నేను కోరుకుంటున్నా. సహచరులు 4 దశాబ్దాల ప్రయాణం ఇది. నేను సరే వాళ్ళ కష్టాలలో ఉన్న నేను నా నిర్ణయం ఏదైతున్నదో మరి నా తోడు నిలబడాలని చెప్పాను కూడా నా మిత్రులు సహచరులు అందరినీ కూడా నేను కోరుకుంటున్నా. కలిసి ప్రయాణం చేసేంతవరకు చేస్తాను. ఆ బాధ అనేది అసలు మీరు ఊహించలేని బాధలు ఉన్నా నేను. ఎవరికి కూడా ఏదైతుందో ఇది సంతోషకరమైనటువంటి ఒక విషయం కాదు. 4 దశాబ్దాల అనుబంధం కలిగి ఉన్న పార్టీని వదులుకోవడం అనేది ఎవరికి కూడా ఆహ్వానించేదగ్గ పరిణామం కాదు. ఎవరిని కూడా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కలిసి ప్రయాణం చేద్దాం. నా కష్టకాలంలో ఏదైతుందో ఇంతకాలం 4 దశాబ్దాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము. ఎన్నిక ఓడినా కలిసి ప్రయాణం చేసినాము. ఇప్పుడు ఏదైతుందో కొంత ఇబ్బందికరమైన అంశం, సమస్య ఉత్పన్నం కాబోతుంది. వాళ్ళ యొక్క తోడు, వాళ్ళ యొక్క సహచర్యం కావాలని కోరుకున్నా. టుమారో డెఫినెట్గా నేను గ్రామాల పర్యటన చేద్దామన్నట్టు ఒక ఆలోచన ఉన్నది. మరోవైపు పీసీసీతో చర్చల తర్వాత జీవన్ రెడ్డి ఇంట్లో ఉన్న కాంగ్రెస్ జెండాలను బయటపడేశారు అనుచరులు. ఇంటిపై ఉన్న ఇందిరాభవన్ ఫ్లెక్సీని కూడా తొలగించారు. ఇక కాంగ్రెస్ కు తమకు ఎలాంటి సంబంధం లేదని, పక్క పార్టీ వాళ్లను చేర్చుకుని సొంత పార్టీ వాళ్లను నిర్లక్ష్యం చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారని అనుచరులు చెబుతున్నారు. అంతకుముందు డీసీసీ అధ్యక్షుడిపై జీవన్ రెడ్డి అనుచరులు మండిపడ్డారు. ఇప్పుడెందుకు వచ్చావంటూ నిలదీయడంతో పీసీసీని కలవకుండానే వెంటనే వెళ్లిపోయారు డీసీసీ అధ్యక్షుడు నందయ్య. డీసీసీ అధ్యక్షుడితో అనుచరులు గొడవ పడడంతో వారికి నచ్చజెప్పారు జీవన్ రెడ్డి. మన బ్రతుకు మనం బ్రతుకుతాం అంటూ అనుచరులకు సర్ది చెప్పారు.